సో హియర్ ద ప్రిన్సిపల్ నెగోషియేషన్ ఏడిఆర్ మెథడ్ ఏంటో అర్థం చేసుకుందాం. ప్రిన్సిపల్ నెగోషియేషన్స్ ఆర్ ద మెరిట్ డెవలప్మెంట్ ఇన్ ద హార్డ్వేర్ నెగోషియేషన్ ప్రాజెక్ట్. సో ఈ నెగోషియేషన్ అనే మెథడ్ హార్డ్వేర్ నెగోషియేషన్ ప్రాజెక్ట్లో డెవలప్ అయింది. సపరేట్ ద పీపుల్ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్. పీపుల్ని ప్రాబ్లం నుండి సపరేట్ చేయడానికి. ఫోకసెస్ ఆన్ ఇంట్రెస్ట్, నాట్ పొజిషన్స్. పొజిషన్స్ మీద ఇంట్రెస్ట్, అంటే పర్సన్ ఎలాంటి వాడు, పర్సన్ ఏంటి, ఇది కాదు, కానీ ఇంట్రెస్ట్, కేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. జనరేట్ ది వేరియస్ ఆఫ్ పాసిబిలిటీస్ డిసైడెడ్ బిఫోర్ వాట్ టు డూ. జనరేట్ పాసిబిలిటీస్ ఏమున్నాయి అసలు సెటిల్ చేయడానికి అన్నది డిసైడ్ అవుతుంది, ఏం చేయాలన్న దానికి ముందు. ఇన్సిస్ట్ ది రిజల్ట్ బి బేస్డ్ ఆన్ సమ్ ఆబ్జెక్టివ్ స్టాండ్. రిజల్ట్ అన్నది తనది ఒక ఆబ్జెక్టివ్ స్టాండ్లో ఉండేలా చూసుకుంటారు. నెగోషియేషన్ కన్సిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ప్రపోజల్స్ అండ్ కౌంటర్ ప్రపోజల్స్ టిల్ ది డౌన్ అగ్రిమెంట్ రీచ్ టు ద నెగోషియేషన్ బ్రేక్. సో దానికి సీక్వెన్స్ ప్రపోజల్స్ ఉంటాయి, కౌంటర్ ప్రపోజల్స్ ఉంటాయి. అగ్రిమెంట్ ఈజ్ రీచ్ టు నెగోషియేషన్ బ్రేక్ డౌన్. అటు ఇటు వాళ్ళని వెళ్ళిన తర్వాత ఒక బ్రేక్ డౌన్ అన్నది దానికి ఏర్పడుతుంది, అంతే కదా, ఒక అగ్రిమెంట్ మేరకు. సో నెగోషియేషన్ ప్రాసెస్ అనేది ఇలా వెళ్తుంది. నెక్స్ట్, నెగోషియేషన్ ఇస్ ద మోస్ట్ కామన్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ టెక్నిక్. సో ఒక డిస్ప్యూట్కి చాలా ఏరియా ప్రాసెస్లో నెగోషియేషన్ మెథడ్ని ఎక్కువ వాడతారు. నెగోషియేషన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ డిస్ప్యూట్ పార్టీస్ వేర్ దే కెన్ రీచ్ అ సొల్యూషన్ టు ఇష్యూ బిట్వీన్ దెమ్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయగలిగేది. డిఫరెన్స్ బిట్వీన్ బార్గెనింగ్ అండ్ నెగోషియేషన్. Negotiation describes the competitive win-in-loss situation. Bargaining describes cooperative win-in-win situation. In negotiation, one party leaves a clear advantage, whereas in bargaining, both the parties are satisfied with a mutual agree. So negotiation చేసేటప్పుడు ఇద్దరు పార్టీస్ కూడా అగ్రీ అయ్యేలా చూసుకుంటారు. అండ్ బార్గెనింగ్ డిఫరెంట్, నెగోషియేషన్ డిఫరెంట్. బార్గెనింగ్ ఏంటంటే నేను విన్నావా నువ్వు విన్నావా అన్న టైప్లో ఉంటుంది. ఇక్కడ విన్ లాస్ సిచ్యువేషన్ ఏమి ఉండదు. సో కౌంటర్ ప్రపోజల్స్ విన్న తర్వాత ఏ పార్టీకి ఎంత న్యాయం జరగాలి, ఈక్వల్ నష్టాలు ఏం లేకుండా, అంత నష్టాలు ఏం లేకుండా పనిష్మెంట్, ఒకరు విన్ అవ్వడం ఒకరు లాస్ అవ్వడం అంటూ ఉండదు. నెగోషియేషన్లో ఒకసారి ఏమవుతుందంటే ఒకే పార్టీ, ఇద్దరు పార్టీలు విన్ అవుతాయి. ఇక్కడ ఇలా సమానంగా కొంచెం ఆల్టర్నేట్ డిస్పొల్యూషన్లో ఏమవుతుందంటే, ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్ ఆస్తి మొత్తాన్ని రాసిచ్చామని చెప్పారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయిని కాంప్రమైజ్ అవ్వమంటారు, కొంచెం మెయింటెనెన్స్ ఇప్పిస్తారు. ఆయనకి లాస్ కోర్టుకు వెళ్ళే ద్వారా ఎక్కువ అవుతుంది అని తెలిసినప్పుడు ఇక్కడ తగ్గిస్తారు అన్నమాట. సో ఇక్కడ విన్ అండ్ విన్ సొల్యూషన్ అయితే ఉండదు, ఓన్లీ విన్ అండ్ లాస్ అయితే ఉండదు. సో బోత్ ది విన్స్ అనేది ఉంటుంది ఎప్పుడైనా. అండ్ లెట్ మీ అండర్స్టాండ్ యూ ది నెక్స్ట్ స్లైడ్. Negotiation consists of sequence of proposals. So as I told, negotiation breakdown చేయడానికి కౌంటర్ ప్రపోజల్, ఆపోజిట్ సైడ్ వినాల్సి వస్తుంది, ఇట్ సైడ్ కూడా వినాల్సి వస్తుంది. This mechanism is an interaction between disputes of parties whereby, without compulsion of a third party adjudicator, they endeavor to come independent and join థర్డ్ పార్టీ ఇన్వాల్వేషన్ లేకుండా ఒక అగ్రిమెంట్ ఇష్యూని బ్రేక్ డౌన్ చేసుకొని వాళ్ళే సాల్వ్ చేసుకోవడం. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సో ది జాయిన్ ది డెసిషన్స్ అండ్ కంటర్న్ దెమ్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్. అండ్ ఏదైతే డిస్ప్యూట్ వాళ్ళిద్దరి మధ్య రేజ్ అయ్యిందో వాళ్ళిద్దరూ దానికి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, ఎట్లాంటి సొరవ ఇన్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి. లైక్ ఇప్పుడు ఒక కంపెనీని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే బోర్డ్ మీటింగ్ జరుగుతుంది, అక్కడే సెటిల్మెంట్ జరుగుతుంది. ఇట్స్ ఎ టైప్ ఆఫ్